ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు రాజకీయ విశ్లేషకులుగా మంచి పేరు ఉంది. ఎమ్మెల్సీ చేశారు, అంతవరకు బాగానే ఉంది. ఏదో రాజకీయ విశ్లేషకుడిగా విశ్లేషణ ఇస్తున్నారు టీవీల్లో, అలా ఇచ్చుకోండి, కాదంటలేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి, అమిత్ షా గారి గురించి అక్కడ ఏం జరిగిందనే విషయం మీరే చెప్పారు. అది తప్పు అయిపోయిందని గ్రహించేసి క్షమాపణ చెప్పారు, విత్డ్రా చేసుకున్నాను మాటలు అన్నారు. అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ మీకు లేనిపోని విషయాలన్నిట్లో ఏలుపెట్టి, మీకు ఏదో పార్టీ అభిమానం ఉంటే ఉండొచ్చు, ఉంచుకోండి. అది ప్రతి ఒక్కరికి ఒక పార్టీ అభిమానం అనేది ఉంటుంది, కాదంటలా ఎవరు, ఉంచుకోండి. కానీ అది బయటికి చూపించకూడదు. వాళ్ళు చెప్పినట్టు మీరు నడవకూడదు. నడిచారు, వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్టు మీ వెనక ఎవరుందనేది అందరికీ అర్థమైంది. ఆడ వైసీపీ వాళ్ళు ప్లస్ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి మీ చేత చేపిస్తున్నారు. ఆ ప్రెస్ వాళ్ళు వెళ్ళారు, మీడియా దగ్గరికి వెళ్ళారు, ప్రెస్ అంటారు, ఎవరెవరినో తీసుకొచ్చారు, పనికి మాలిన వాళ్ళందరం తీసుకొచ్చి తెలంగాణలో వస్తే అడుగు పెడితే మేము ఊరుకోము, ఇది చేస్తాం అది చేస్తాం. తెలంగాణ మీ అమ్మ జాగీరా ఏంది, మీ అయ్యా జాగీరా? చెప్పండి. లేదా తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి పిచ్చిబుగ్గు డైలాగులండి ఎందుకు? అసలు తెలంగాణ హైదరాబాద్లో ఉంటుంది, 75% ఆంధ్ర వాళ్ళే. ఎవరున్నారు చెప్పు? దమ్ముంటే ముందు వాళ్ళని బయటికి పంపించండి. ఉన్న వాళ్ళని తెలంగాణలో ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, వాళ్ళని బయట పంపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. అంత మీరు నేను యుద్ధం చేస్తాను, నేను ముందుంటాను యుద్ధానికి, నేను యుద్ధం చేస్తాను, మీరు మొదలుపెట్టారు, నేను ముగింపు చేస్తాను. మీ ఫేస్కి మీ ఆ డైలాగులు సూటు కావు. అది మీరు మీ ప్రొఫెసర్ హోదాకి మించి పిచ్చి పిచ్చి డైలాగులన్నీ మాట్లాడుతున్నారు. అది అక్కడ మోడీ గారు, పవన్ కళ్యాణ్ అంటే ఏందో తెలుసుగా, మోడీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి అరగంట మాట్లాడి వెళ్ళారంటే పవన్ స్థాయి ఏంటో మీరు అర్థం చేసుకోండి. మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ ఎగిరెగిరి దండించుకున్న వైసీపీ 11కు పడిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఏలిపెట్టి ఎగిరెగిరి తన్నించుకొని వాళ్ళు కూడా 1కి పడిపోతారు. మీరు ఇలాగే లేనిపోయినవన్నీ కదిలిచ్చారనుకో, రేపు తెలంగాణలో కూడా ఎన్డీఏ గవర్నమెంటు వస్తుంది. కూటమి, ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 రేపు ఎలక్షన్లో పోటీ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీ తాట తీస్తాం. జై హింద్, జై పవన్ కళ్యాణ్.